చెరసాలలో పుట్టాడు అన్నారు, సముద్రాన్ని దాటగలిగాడు. 6 రోజుల పిల్లవాడు అన్నారు, అసురుల పాలిట యముడయ్యాడు. గోవుల సంరక్షకుడిగానే ఉండగలడన్నారు, గోవర్ధనగిరిని చిటికెన వేలుతో ఎత్తాడు. పిరికివాడు అన్నారు, పాము పడగలపై నృత్యం ఆడాడు. వెరిగ మన్ను తిన్నాడు అని అన్నారు, విశ్వం మొత్తం నోట్లో దాచగలిగాడు. ఒట్టి అల్లరివాడు అన్నారు, ఆడదాని గౌరవాన్ని చరిత్ర చూసేలా చేశాడు. ప్రేమలో ఓడిపోయాడు అన్నారు, కానీ ప్రేమనే గెలిచి చూపాడు. నల్లనివాడు అన్నారు, కానీ నీలిశ్యాముడయ్యాడు. కత్తి పట్టలేడు అని అన్నారు, కానీ జగన్నాటక సూత్రధారి అయ్యాడు. తెలివి లేనివాడు అన్నారు, తెగిస్తే సమస్త లోక అడలిపడింది. స్త్రీ అంటే గౌరవం లేదు అన్నారు, శాపాన్ని మాత్రం మౌనంగా స్వీకరించాడు. యుద్ధభూమిలో శూన్యం అన్నారు, సుదర్శన చక్రం తిప్పితే సూర్యుడే మబ్బుబారాడు. రణరంగంలో సామర్థ్యం లేదు అన్నారు, రథసారథి అయి సత్యాన్ని చూపాడు. ఆఖరి ప్రశ్న, నువ్వు ఎవరు అంటే అర్జున, నేను సమస్త లోకానికి గురువు. రాబోయే కాలానికి కర్మనవుతా, రక్షకుడినవుతా. అధర్మం పట్ల అసురుడినవుతా. ధర్మ సంస్థాపనకై దశావతారాల్లో 8వ అవతారం ధరించిన శ్రీకృష్ణ పరమాత్ముని నేను.